మా పొలం కాడ ఏ కాలమైనా చల్ల ఉంటుంది, ఎందుకంటే మనం కూర్చునే చింత చెట్టు. మా ఇంటికాడ కూడా ఏ కాలమైనా చల్లైనా ఉంటుంది, అక్కడనే ఆపు చెట్టు. వెంకటేషు, ఆ, మన ఇద్దరం ఇట్లా ఉంటది కూసోని ఈ పచ్చని చెట్టు కింద ముచ్చట పెట్టుకుంటా పల్లికాయ బుక్కుతంటే నీకేమనిపిస్తుంది? కొంచెం నువ్వే ఎక్కువ బుక్కినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పొట్టు నీ ముంగట్నే ఎక్కువ ఉన్నది. బుక్ సప్న, ఉమ్, నువ్వు మందంగా ఉన్నా మస్తు అందంగా ఉన్నావు. నువ్వు కూడా బక్కగున్నా మస్తు చక్కగున్నావు. ఇద్దరం మంచిగానే ఉన్నాం. నీకెన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పేది అర్థమైతే లేదా? లేకుంటే ఈయన మాట ఇండి అని అనుకుంటానవా? తిని ఇంటికాడు నువ్వు అంటే నేను ఉన్నంతసేపు ఉంటాను, నేను పోయినాకనే నువ్వు పోతాను. ఇంకెట్లా చూస్తాను చూడు. చూడపోతేంద్రా నాకేమైనా భయమా? అయినా నాకు తెలియక అడుగుతా, నీకు గా బంగ్లా రామాయల ఇంటికాడ ఏం పనే? పొద్దంతా వాళ్ళ ఇంటికాడనే ఉంటానమాట, ఈడ తింటాను, ఆ రామాయల బంగ్లా కావాలి కత్తాను, అంతేనా? మల్లేశవులతో మాట్లాడుతాడు. నేను చెప్పి నా నోరు పోతాను కానీ నువ్వు నా మాట అయితే పట్టించుకుంటలేవు. అల్లిల్లే కావాలి గాయ. కావాలి కాస్తాను కాదు, ఆ రావణి నడమ ఓ ఆడి కుక్కని కొనుకొచ్చిండు, దాన్ని సోపత్ చేసుకుంటానికే ఇది అక్కడ ఉంటుంది. అబ్బా కొడుక, అసలు కథ ఇది అన్నట్టు. ఈడెవర్రా వచ్చి నా గురించి చెప్తాడు. ఉండిపోయే, ఆ రామాయణ ఇంటికాడనే ఉండిపో. నీ మనసు అక్కడ ఉండంగా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? ఎందుకురా కుక్కలే కొడతావు? ఏ దాంతో ఏం కొడతావు కానీ ఇక నువ్వు లగ్గం చేసుకోవా? నువ్వు చేస్తావా? అడిగినోడే చేస్తాడా? మరి చేయనప్పుడు అడుగుడు ఎందుకు? నీ తోటోళ్ళందరికీ లగ్గమైంది కదా అని అడిగిన. అయితే ఏంది? నా తోటోళ్ళంతా లగ్గం చేసుకొని ఏం చేసిర్రు? మా అంటే ఒక్కరినో ఇద్దరినో పిల్లలంగా అన్నారు. నా లగ్గం అయినాక నేను కననా? అయినా ఎక్కడెక్కడనో సంబంధం చూస్తానా, ఏడ కుదురుతలేదు, నేనేం చేయాలి? ఇగో బుద్ధి తక్కువని నేను అడిగిన, ఇంకోసారి నిన్ను అడిగితే నా చెప్తోటి నేనే కొట్టుకుంటా. మళ్ళీ అడుగుతావా? మళ్ళోసారి అడిగితే మట్టికుంట వలిగినట్టు వలుగుతుంది నీ మాట. ఏమనుకుంటానువా? సపడేకవా?